ఈరోజు సేవకులు కూడా సేవ చేస్తున్నారు, తల్లిదండ్రులు లక్ష్యం చేయట్లే. సేవ చేస్తున్నారు, తల్లికి కూడు బెటరు. సేవ చేస్తున్నారు, ఇంటిని పట్టించుకోరు. ఇది సేవ? రోషంగా మాట్లాడుతున్నా నేను. సర్దుకొని వెళ్ళిపోవచ్చు, ఎక్కడికన్నా పని చేసుకోవచ్చు. దిక్కుమాలిన పరిచర్య. దేవునికి స్తోత్రము కలుగును గాక. అదే నేనంటాను, నువ్వు చేయాల్సింది చెయ్యి, తర్వాత దేవుని పరిచర్య చేద్దు. ముందు ఒక బిడ్డ దీర్ఘాయుష్మంతుడు కావాలి అంటే తల్లిని తండ్రిని ఏం చేయాలి చెప్పు? ఈడ కూర్చున్న ప్రతి బిడ్డ నువ్వు దేవుని సంబంధివి. దేవుడు నిన్ను ఘనపరచాలి అని అంటే, దేవుడు నీ ఆయుష్కాలాన్ని పొడిగించాలి అంటే ఒకటే చెయ్యి నాయనా, ఒకటే చెయ్యమ్మా. అమ్మను పట్టించుకోమా, అమ్మను పట్టించుకో, నాన్న పట్టించుకో. నిన్ను కన్నారు. వారు నిన్ను నరకానికి ఈడ్చే పరిస్థితుల్లో కూడా పట్టుకొని రక్షణ సువార్తను చెప్పండి. వారికి రక్షణ సువార్త చెప్పండి. దేవుని మాట వాళ్ళ గుండెల్లో పెట్టండి. దేవుని సత్యం తట్టుకు తిప్పండి. అపోస్తుల బోధ తట్టుకు తిప్పండి.